హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గగన్ భూమి కోసం చంపటానికి అపూర్వ పంపించిన రౌడీలు కత్తి పట్టుకొని భూమి బాధపడుతూ కూర్చొని ఉంటే అక్కడికి వచ్చేస్తారు. భూమి తలపైకి ఎత్తి చూడగా రౌడీలు కత్తి పట్టుకొని భూమి దగ్గరికి రావడంతో భూమి టెన్షన్ పడుతూ వాళ్ళ నుండి పరుగులు పెడుతూ ఉంటుంది. భూమిని వెంట పడుతూ ఉంటారు. తర్వాత శారద గగన్ కూర్చొని బాధపడుతూ ఉంటే, మనం రోడ్డున పడిన రోజున నాకు నీ చెల్లి ఉన్నారన్న ధైర్యం అన్నా ఉండేది. కానీ ఇప్పుడు భూమి ఒక్కతే నడి రోడ్డు పైన ఒక్కతే ఆడది ఎలా ఉంటుంది అని అనుకుంటున్నావు గగన్? అసలు నువ్వు భూమిని ప్రేమించావా? అసలు ఆడపిల్లని అలా ఒంటరిగా ఎలా వదిలేసి రావాలి అనిపించింది రోడ్డు పైన. నువ్వేంటి గగన్ అని శారద నిలదీస్తూ ఉంటుంది. నువ్వు అసలు భూమిని ప్రేమించావా అని శారద ప్రశ్నిస్తూ ఉంటే, నేను ప్రేమించానమ్మా అని గగన్ అంటాడు. నీకంటే ఒక మెట్టు ఎక్కువే ప్రేమించాను అని చెబుతూ ఉంటే, మరి ఆ ప్రేమ అంత ఇప్పుడు ఏమైపోయింది గగన్? భూమి పాప ఒంటరి ఎలా ఉంటుంది అనుకున్నావు? నా మాట అర్థం చేసుకో అని శారద అంటుంది. ఎప్పుడైతే తను శరత్చంద్ర కూతురి అనే కోర్టులో చెప్పిందో అప్పుడే ఆ ప్రేమ అంతా కూడా ఆవిరైపోయింది. ఇప్పుడు భూమి పైన ఎలాంటి ప్రేమ లేదు అని గగన్ అంటాడు. భూమి కూడా భూమి గురించి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి గగన్ ఇలా మారిపోయావు? నువ్వు నిజమైన ప్రేమే అయితే భూమిని కాపాడాలి, ఆడపిల్లరా అని శారద బతిమిలాడుతూ ఉంటుంది. అయినా కూడా గగన్ ఏమాత్రం పట్టించుకోకుండా భూమి పైన రగిలిపోతూ ఉంటాడు. అన్నం పెట్టమ్మా అని చెప్పడంతో ఇక శారద గగన్కి అన్నం వడ్డిస్తూ ఉంటుంది. గగన్ భూమిని తలుచుకుంటూ కోపంతో రగిలిపోతూ అన్నం తింటూ ఉంటాడు. ఇక్కడేమో భూమిని రౌడీలు చుట్టుముట్టేస్తూ ఉంటారు. ప్లీజ్ నన్ను వదిలేయండి అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. ఇందాక మమ్మల్ని తోసేసి పారిపోయావు కదే, ఇప్పుడు ఎక్కడ పారిపోతావో నేను చూస్తాను అని కత్తి తీసుకొని ఇక భూమిని వాళ్ళు పొడవపోతూ ఉంటే దూరం నుండి అపూర్వ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. మరి ఈ లోపలే గగన్ అక్కడికి వచ్చి ఎలా కాపాడతారన్నది నెక్స్ట్.